ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, మీరందరూ ఎలాగున్నారు? మీరందరూ బాగున్నారు కదా? మీ అందరికీ కూడా యేసుప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. ఈ సమయము దేవుడు మనకు అనుగ్రహించినందుకే దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇప్పుడు లెసన్ నెంబర్ 11 చదువుకుందాం. ఇది ఏంటనగా బైబిల్ విషయాలు మరియు భాగాలు. సో బైబిల్ గురించిన విషయాల్ని మనం ఇప్పుడు చదవబోతున్నాం. సో దీనికి రెఫరెన్సెస్ సామ్స్ 119, 97 to 128, 119 కీర్తనలు, 97 నుండి 128 వచనాలు. తర్వాత మెమరీ వర్స్ ఇర్మియా 23, 29. ఇంగ్లీష్లో చదువుతాను. ఈజ్ నాట్ మై వర్డ్ లైక్ యాజ్ అ ఫైర్, సేత్ ద లార్డ్, అండ్ లైక్ అ హ్యామర్ దట్ బ్రేకత్ ద రాక్ ఇన్ పీసెస్. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. దేవుని వాక్యం అగ్ని వంటిది అనమాట. అది ఎంతో మనకు ఆత్మీయంగా మనకు సహాయం చేసే వాక్యంగా ఉంది. అది చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైన ఒక వాక్యము. అగ్ని ఏం చేస్తుంది? అది మంచి వాటికి యూస్ చేయొచ్చు. అది మరి దాన్ని మిస్యూజ్ చేసామనుకోండి, దురుపయోగం చేస్తే మాత్రం అది కాల్చివేసేస్తుంది. సో మంచిది ఎంతో, అది దేవుని వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది, రక్షణ వస్తుంది, ఆనందం వస్తుంది, అంత వస్తుంది, మన నిత్య జీవం వస్తుంది, అంత వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని నిరాకరిస్తామో మనం ఏమైపోతామంటే నాశనంలోకి వెళ్ళిపోతున్నాం, అందుకే పతనంలోకి వెళ్ళిపోతున్నాం. మనము దేవుని నుండి దూరం అయిపోయి మరి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని వాక్యాన్ని అంగీకరించే వాళ్ళు నిత్య జీవానికి వెళ్తారనమాట. సో అది సుత్తి లాంటిది, అంటే అది చాలా పవర్ఫుల్ అనమాట. శక్తి, దానికి చాలా పవర్ ఉంటుంది. అది ఏంటంటే బండల్ని కూడా ఏం చేస్తుంది, అది బద్దలు చేసే శక్తిమంతుడై ఉంటుంది. సో మన హృదయాల్ని మరి దేవుడు మరి ఎంత కఠినంగా ఉంటే కూడా మరి దేవుని చిత్తంలో ఉంటే మనము కూడా మార్పులో మనము వస్తాం. సో అది చాలా కానీ అది ఎప్పుడైతే మనం అంగీకరించామో అప్పుడు ఏమవుతుందంటే అది మనల్ని కొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. సో దేవుని వాక్యం ద్వారా దాన్ని అంగీకరించడం ద్వారా మనకు రక్షణ వస్తుంది. మనం ఆ రక్షణని పొందకపోతే మనకి నాశనం కూడా వస్తుంది, తీర్పు కూడా వస్తుంది. అదే వాక్యం ద్వారానే తీర్పు కూడా మనం గురి అవుతాం అనమాట. సో బిఫోర్ వి గో, లెట్ us bow and pray to the Lord. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా, పరిశుద్ధ దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. మీరు చేసిన సమస్త నాయన మేళ్ళ కొరకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయం ప్రభా నాయన మేము సండే స్కూల్ పాఠంలో వెళుచుండగా నాయన ఆయన బిడ్డల్ని ప్రభు నన్ను మీ అందరిని కూడా మీ బలమైన హస్తం సమర్పిస్తున్నాం తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభా నాయన. చెప్పేవారికి ప్రభా నాయన, వినేవారికి ప్రభా వాళ్ళ హృదయాల్ని మీరు తెరిచి నాయన మీ సత్యంని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రభా నాయన, ఇంకా దాన్ని నాయన అవసరతని వాళ్ళు తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి. వాళ్ళొక్కరిని మీరు దీవించండి, మీ సన్నిధిని ఉంచండి, దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో చిల్డ్రన్, ఇప్పుడు మనము బైబిల్ గురించిన ఓవరాల్ సర్వే లాగా ఆ స్ట్రక్చర్ విషయాలు మనం ఈసారి చదువుకోబోతున్నాం. లాస్ట్ టైము మనం బైబిల్ విషయం అంటే అది ఏ విధంగా ఎవరి ద్వారా రాయబడింది, మరి దేవుని వాక్యం అంటే ఏంటి, ఆ విషయాలంతా కూడా మనము చదువుకున్నాం. అంటే దేవుని వాక్యము ఏంటంటే మనుషుల ద్వారా ఇవ్వబడింది, కానీ అది దేవుని వాక్యమై ఉంది. మరి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మరి పరిశుద్ధుల్ని దేవుడు వాళ్ళని ప్రేరేపణ ద్వారా మరి వాళ్ళు పలికారు. పరిశుద్ధాత్మ ద్వారా పలికినప్పుడు ఆ వాక్యాలు మనకు బైబిల్గా దేవుడు మనకు అనుగ్రహించినారు. ఇది గొప్ప ఒక బహుమానమై ఉంది మనకు. కాబట్టి ఈ ప్రశస్తమైంది కాబట్టి దేవుని ప్రేమని మరి ఆయన రక్షణ గురించిన విషయాలంతా కూడా మనకు బైబిల్లో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి మనం బైబిల్ చదువుకోవాలి, దాని అవసరత ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది అంతా కూడా మనము ఇప్పుడు పోయినసారి చదువుకున్నాం. సో మీరు ఏంటంటే నేను అనుకుంటున్నాను మీరు డైలీ మీరు బాగా బైబిల్ చదువుతున్నారు, మరి దాన్ని సత్యాన్ని తెలుసుకుంటున్నారు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాక్యం లేకుండా మనకు ఈ లోకంలో మనం ఏమైపోతామంటే ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోతాం. మనకి ఏంటి, మనం ఎక్కడి నుండి వస్తున్నాం, మనం ఎక్కడికి పోతున్నాం, అసలు గురి లేని ఒక జీవితమై అయిపోతుంది అనమాట. కాబట్టి మనం బైబిల్ని బాగా చదవాలా, దాన్ని ధ్యానించాలా, మరి దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలని దేవునికి సమర్పించుకోవాలా. దేవుడు ఎంతో మనకు పరిశుద్ధాత్మ ద్వారా మనకు కూడా సహాయము చేస్తారు అనేది అంతా కూడా పోయినసారి మనము చదువుకున్నాం. సో ఈసారి మనము ఏం చూడబోతున్నామంటే బైబిల్లో ఉన్న విషయాలన్నీ కూడా మనం చూడబోతున్నాం అనమాట. సో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారో లేదో, కానీ మనం బైబిల్లో మనం చూస్తాము ఏమేమి ఉన్నాయి, మరి ఏమేమి పుస్తకాలు ఉన్నాయి, ఆ విషయాలంతా కూడా మనం దీంట్లో చూడబోతున్నాం. సో బైబిల్ ఓవరాల్ అనమాట స్ట్రక్చర్ ఏంటి బైబిల్ది,
మరి బైబిల్ ఎందు నిమిత్తమై ఇవ్వబడింది, ఎవరి ద్వారా రాయబడింది, ఏ సమయంలో రాయబడింది, ఏ పరిస్థితిలో రాయబడింది, మరి ఎవరి గురించి రాయబడింది, అదంతా కూడా మనము ఈ దాంట్లో మరి ఓవరాల్గా అంటే మనము జస్ట్ అవుట్వర్డ్ ఫ్రేమ్ లాగా చదువుకోబోతున్నాం అనమాట. సో దీంట్లో మనం చూస్తే దీంట్లో మెయిన్గా దీంట్లో స్పెషాలిటీస్ ఏంటి అని మనం చూస్తే ఇందులో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అనేది కూడా మనము చూడొచ్చు. సో ద మెయిన్ థీమ్ ఏంటంటే, ద మెయిన్ అంశంలో ఏముంది అని చూస్తే బైబిల్ అంశము ఫస్ట్ ఆదికాండం నుండి ఇంకా ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చూస్తే ద మెయిన్ థీమ్ అంటే అంశం ఏంటంటే మనము యేసుక్రీస్తు గురించి మనము చూస్తున్నాం. సో ఇప్పుడు పాత నిబంధనది భాగాలు గురించి చూస్తాం. సో దీంట్లో 39 పుస్తకాలు ఉన్నాయని చెప్పాం కదా. సో ఈ పుస్తకాలు 4 వర్గాలుగా విభజింపబడినాయి అన్నమాట. మొదటిగా మనం చూస్తే ధర్మశాస్త్ర పుస్తకాలు మరి ఆదికాండం నుండి మరి ద్వితీయోపదేశకాండం వరకు 5 పుస్తకాలు ఉన్నాయన్నమాట. సో 5 పుస్తకాలు ఏంటంటే ధర్మశాస్త్ర పుస్తకాలు అన్నమాట. రెండోదిగా చారిత్రక పుస్తకాలు, అంటే హిస్టారికల్ బుక్స్. అదేంటంటే అది 12 ఉన్నాయి. ఆ 12 యెహోషువ నుండి ఎస్తేర్ వరకు, మన బైబిల్లో ఏ ఆర్డర్లో ఉందో అదే ఆర్డర్లో యెహోషువ నుండి ఎస్తేర్ వరకు ఏంటంటే అది హిస్టారికల్ బుక్స్ అనమాట, చారిత్రక పుస్తకాలు అనమాట. తర్వాత పొయటికల్, కవితాత్మకమైనది అనమాట. అది పొయటిక్ టైప్లో కవితలాగా ఉంటుంది. అదేంటంటే 6 ఉన్నాయి అనమాట. అది ఏంటంటే యోబు నుండి పరమగీతం వరకు 5 ఉన్నాయి. తర్వాత విలాప వాక్యము అది కూడా ఉంది, లామెంటేషన్స్ అవి కూడా ఉన్నాయి. ఇదంతా కూడా ఒక్క గ్రూప్లో ఉంది. ఇది 6. సో లాస్ట్గా మనం చూస్తే ప్రవచనము పుస్తకాలు అనమాట. సో ఈ ప్రవచన పుస్తకాలు ఎలాగ ఉందంటే టోటలీ 16 ఉన్నాయి. అది 4 మేజర్ ప్రాఫిట్స్ ఉంటారు, అంటే పెద్ద పుస్తకాలు ఏంటంటే 4, అంటే ఇంపార్టెన్స్ వైజ్ కాదు ఇది, కానీ వాల్యూమ్ వైజ్ అంటే 4 పెద్ద పుస్తకాలు, అంటే యెషయా ఇంకా ఎర్మియా ఇంకా ఎజెకియేలు, డానియల్, ఇవంతా పెద్ద పుస్తకాలు అనమాట. సో 4 అవి ఉన్నాయి. తర్వాత చిన్న మైనర్ ప్రాఫిట్స్ అంటే దే నాట్ ఇన్ ఇంపార్టెన్స్ అంతా కూడా వాక్యాలంతా కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. అవి 12 ఉన్నాయి. సో 2 కలిపితే 16. సో టోటలీ బుక్స్ ఆఫ్ ద లా 5, హిస్టారికల్ 12, పొయిటికల్ 6 అండ్ ప్రాఫిటికల్ 16, టోటలీ 39. సో మనం ఇంగ్లీష్ బైబిల్లోనా మనకు అంటే క్రైస్తవ బైబిల్లో మనం చూస్తే పాత నిబంధన ఏ విధంగా ఒరిజినల్ హిబ్రూలకు అంటే యూదులకు ఉన్న బైబిల్ ప్రకారంగా కాకుండా లైన్లో చెప్తున్నాను, ఆర్డర్లో చెప్తున్నాను, ఆ విధంగా కాకుండా మనమేమో కేటగిరీ వైజ్ మనము తీసుకున్నాం. కానీ వీళ్ళు ఒరిజినల్గా వాళ్ళది అంటే యూదులది ఎలాగ ఉందంటే వాళ్ళది 39 పుస్తకాలు లేవు, వాళ్ళది 24 పుస్తకాలు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఎందుకు 24 ఉన్నాయంటే అన్ని పుస్తకాలు కవర్ అయినాయి. కానీ ఏంటంటే మనం బైబిల్లో మనము అంటే క్రైస్తవుల బైబిల్లో ఎలాగుందంటే మొదటి సమయలు 2 సమయాలు ఉంది. ఆ మొదటి సమయాలు 2 సమయాలు ఒకటే పుస్తకం అనమాట. ఇంకా మొదటి రాజు 2 రాజులు కూడా ఒకటే పుస్తకంగా ఉంటుంది. ఫస్ట్ క్రానికల్స్ అంటే మొదటి దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతంలో కలిపి ఒకటే పుస్తకంగా వాళ్ళకు ఉంటుంది. సో అది కాకుండా మళ్ళీ మనం చూస్తే 12 మైనర్ ప్రాఫిట్స్ ఉన్నారు కదా, ఎక్కడి నుండి హోసియా నుండి మలాకి వరకు మైనర్ ప్రాఫిట్స్, చిన్న ప్రాఫిట్స్ అనమాట. ఆ 12 పుస్తకాలు ఒకటే పుస్తకంగా ఉంటుంది. తర్వాత నెహెమియా అండ్ ఎజ్రా అవి 2 కూడా కలిపి ఒక్క పుస్తకంగా ఉంది. సో టోటలీ వాళ్ళకి 24 పుస్తకాలే ఉంటాయి. కానీ అంత కవర్ అయింది ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా. కానీ ఇది మాత్రము 2 కలిపి ఉన్నాయని కాబట్టి వాళ్ళకి 24 పుస్తకాలు అనేది ఉంటుందన్నమాట. యాక్చువల్లీ మనకు ఇప్పుడు ఉన్నది ఏంటంటే సెప్టుజెంట్ నుండి మనకు దొరికింది ఇంగ్లీష్ బైబిల్ అయినా మన లాంగ్వేజెస్లో ఇప్పుడు ఉన్నది అంతా కూడా మనకు ఎక్కడ దొరికిందంటే సెప్టుజెంట్ అంటే మీకు తెలుసు కదా, అది హిబ్రూలో వచ్చి మరి గ్రీక్లో సెటిల్ అయ్యి అలెగ్జాండ్రియా అనే ప్లేస్లో సెటిల్ అయ్యి వాళ్ళు ఏం చేశారు, అక్కడ గ్రీక్లో ఓల్డ్ టెస్టిమెంట్ని పాత నిబంధనని వాళ్ళు గ్రీక్లో రాశారనమాట. సో ఆ సమయంలో వాళ్ళందరూ కూడా గ్రీకే ఎక్కువగా అక్కడ ఉండేది కాబట్టి సో అక్కడ ఆయనకు అలెగ్జాండ్రియాకి 72 స్కాలర్స్ వెళ్ళారనమాట. ఎవరు? యూదులే వెళ్ళి ఓల్డ్ టెస్టిమెంట్ని గ్రీక్లో చేశారు. సో దాని ప్రకారంగా మనకు ఇప్పుడు బైబిల్లో మనకు పాత నిబంధన దొరుకుతుంది. సో నూతన నిబంధన గురించి చూస్తే నూతన నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే 27 పుస్తకాలు
ఉన్నాయి. అది కూడా 4 రకాలుగా దాన్ని ఏం చేశారు, విభజించి ఉందన్నమాట. మొదటి 4 పుస్తకాలు అంటే మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్ అంటే సువార్త, గాస్పెల్. సెకండ్ హిస్టారికల్ అంటే చారిత్రకం. ఇదే చూస్తే మొదటి శతాబ్దంలో జరిగింది అపోస్తుల కార్యము. అపోస్తుల కార్యం అంటే ఏంటి, అందులో అంతా అపోస్తులు మొదటి శతాబ్దంలో ఏమేం కార్యములు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా చేశారనే విషయాలంతా కూడా మనకి ఎక్కడ దొరుకుతుంది, అపోస్తుల కార్యంలో దొరుకుతుంది. సో గాస్పెల్ అంటే సువార్త 4, తర్వాత హిస్టారికల్లో అంటే చారిత్రక దీంట్లో మనకు ఏం దొరుకుతుందంటే అపోస్తుల కార్యం దొరుకుతుంది. తర్వాత ఎపిస్టలరీ అని ఉందన్నమాట. ఎపిస్టలరీలో 21 పుస్తకాలు ఉన్నాయి. అది ఎక్కడి నుండే రోమన్స్ నుండి రోమియోలకు రాసిన పత్రిక నుండి యూదా వరకు కూడా 21. ఇవంతా కూడా రిటర్న్ బై పాల్ ఓన్లీ, ఎక్సెప్ట్ హీబ్రూస్ వి డు నాట్ నో. హీబ్రూస్ గురించి మనకు సరిగా తెలియదు, అంటే అది కూడా పౌల్ ద్వారానే ఉండొచ్చు అని అనుకుంటున్నారు. కానీ రోమియోలకు రాసిన పత్రిక నుండి యూదా రాసిన వరకు కూడా ఇవంతా కూడా ఏంటంటే ఎపిస్టలరీ అనమాట. అంటే పత్రికలు దేవుడు మరి పౌలు ద్వారా అది ఇవ్వబడింది అనమాట. ఎక్సెప్ట్ దిస్ ఇస్ అన్నోన్, అంటే హిబ్రూస్ వి డు నాట్ నో, దట్ ఆల్సో కుడ్ బి త్రూ పాల్ ఓన్లీ. తర్వాత ప్రొఫెటికల్ అంటే మరి ప్రవచనం వచనం పుస్తకం ఏదంటే ప్రకటన గ్రంథం. సో టోటలీ ఎంత 4 సువార్త, 1 చారిత్రకం 5, తర్వాత ఎపిస్టలరీ అంటే పత్రికలు 21, తర్వాత ప్రవచనము 1, దట్ ఈస్ రెవల్యూషన్. ఇప్పుడు మనము ఏం చూసుకుంటామంటే ఈ ఓల్డ్ టెస్టమెంట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఓల్డ్ టెస్టమెంట్ క్రానాలజికల్ ఆర్డర్లో లేదు, కాలక్రమానుసారంగా లేదనమాట. కానీ విషయ ప్రకారంగానే దాన్ని ఏం చేశారు, సెపరేట్ దాన్ని ఇది చేశారనమాట, విభజించారు. పాత నిబంధన పుస్తకాలు మరి ఎవరి ద్వారా రాయబడింది, ఏ డేట్లో ఏ సంవత్సరంలో అవి రాయబడినాయి అనేది మనము చూస్తాం. ఇప్పుడు మొదటి 5 పుస్తకాలు మనం చెప్పాం కదా, ఆదికాండము, ఇంకా నిర్గమాకాండము, ఇంకా లేవీకాండము, సంఖ్యాకాండము, ఇంకా ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలలో మోషే ద్వారానే రాయబడినాయి. ఇది ఏ పీరియడ్లో రాయబడినాయి అంటే క్రీస్తు పూర్వము 1492 నుండి 1451 వరకు ఆ పీరియడ్లో రాయబడింది. ఇదంతా కూడా మోషే ద్వారా రాయబడింది. అంటే ఆదికాండం నుండి ఇంకా ఉపదేశకాండం వరకు కూడా మోషే ద్వారా రాయబడింది. సెకండ్లీ యెహోషువ ఎవరు రాశారు, యెహోషువనే రాశారు. యెహోషువ మరి 1451 నుండి 1427, ఇదంతా పాత నిబంధన కాబట్టి ఇదంతా క్రీస్తు పూర్వమే. 1451 నుండి 1427 వరకు యెహోషువ గ్రంథం రాయబడింది. తర్వాత న్యాయాధిపతులు మరి రూత్, ఇంకా మొదటి శామ్యూయల్, ఈ 3 కూడా సమూయేలు ప్రవక్త రాశారు. అది ఎప్పటి నుండి అంటే 1100 నుండి 1060 సంవత్సరం వరకు కూడా ఆయన రాశారనమాట. సో రెండో సమూయేలు గాదు, నాతాన్ అనే 2 రాశారు. అది 1060 నుండి 1010 ఆ సంవత్సరంలో వాళ్ళు రాశారనమాట. తర్వాత మొదటి రాజులు, రెండో రాజులు, ఇది ఎవరు రాశారండి మనకు తెలియట్లేదు. ఆ పీరియడ్ కూడా మరి సేమ్ టైం 1060 నుండి 1010 వరకే ఉంటుందని చెప్తున్నారనమాట. తర్వాత మొదటిది, రెండోది దినవృత్తాంతములు, తర్వాత ఎజ్రా, ఈ 3 ఎవరు రాశారంటే ఎజ్రా రాశారు. ఎజ్రా 457 నుండి 445 సంవత్సరం వరకు ఆయన రాశారనమాట. తర్వాత నెహెమయానే రాశారు. తర్వాత అది కూడా సేమ్ పీరియడ్ 457 నుండి 445. తర్వాత ఎస్తర్ ఎవరు రాశారు, మొర్దెకాయ్ రాశారు. ఆయన 521 నుండి 510 వరకు రాశారనమాట. యోబు గ్రంథము మోషే. యోబు చాలా పాత పుస్తకం అనమాట. సో అది మోషే రాశారు. 1491 నుండి 1451 వరకు రాశారనమాట. తర్వాత కీర్తనలు ఎవరు కంపైల్ చేసిందంటే ఎజ్రా కంపైల్ చేశారు. అంటే అన్నీ కూడా సమకూర్చారనమాట ఎజ్రా. కానీ యాక్చువల్లీ దాంట్లో చాలా మటుకు ఎవరిది ఉన్నాయి, దావీదుది ఉంది కదా, రాజు అయిన దావీదుది ఉంటే ఇంకా వేరే వాళ్ళది కూడా ఉన్నాయన్నమాట. సో అది కంపైల్ చేసింది ఎజ్రా. అది 1451 నుండి 450 వరకు అది ఉన్నాయన్నమాట. తర్వాత సామెతలు సొలొమోన్ రాజు రాశారు. ఆయన
1000 సంవత్సరం నుండి 960 ఈ సంవత్సరంలో ఆయన రాశారనమాట. సామెతలు, ఇంకా ప్రసంగి, ఇంకా పరమగీతం, ఈ 3 కూడా సొలొమోన్ ద్వారా రాయబడింది. ఇదంతా కూడా సొలొమోన్ ద్వారా రాయబడింది అని మనం చెప్తున్నాం, కానీ ఇది ఎలాగ రాయబడిందంటే దేవుని ఆత్మ ద్వారా వాళ్ళు మూవ్ అయినప్పుడు, ప్రేరేపింపబడినప్పుడు దేవుని ఆత్మ ద్వారా రాయబడింది. ఇదంతా కూడా దేవుని వాక్యం. ఇట్ ఈస్ ఇన్హెరెంట్ అంటే దాంట్లో తప్పిదం ఏమీ ఉండదు. అది సత్యవాకు. దాన్ని మనం అలాగే అంగీకరించాలా. దాని ద్వారా మనం అంగీకరించినప్పుడు మన జీవితంలో గొప్ప మార్పు జరుగుతుంది. ఆ సత్యమైన వాకు. సో సొలొమోన్ ద్వారా రాయబడింది. సో అది ఎప్పుడంటే 1000 నుండి 960 వరకు ఈ 3 కూడా చెప్పబడిన 3 కూడా రాయబడినాయి అనమాట. తర్వాత యెషయాది అది కూడా యెషయా ద్వారానే రాయబడింది. 760 నుండి 698 వరకు రాయబడింది అనమాట. ఇదంతా కూడా BC, క్రీస్తు పూర్వము. తర్వాత లామెంటేషన్స్, విలాప వాక్యములు యెరెమియా రాశారు. యెరెమియా కూడా ఆయనే రాశారు. ఇంకా యెరెమియా 629 నుండి 584. విలాప వాక్యం కూడా అదే పీరియడ్లోనే యెరెమియా రాశారు, 629 నుండి 584 వరకు. తర్వాత ఎజెకియేలు 606 నుండి 586, రిటర్న్ బై ఎజెకియేల్. తర్వాత దానియేలు ద్వారా రాయబడింది 606 నుండి 534 వరకు. తర్వాత హోసియా ఈజ్ అ మైనర్ ప్రాఫిట్ కదా, అక్కడ నుండి. సో హోసియా రాశారు 760 నుండి 720 వరకు. సో యోవేలు 820 నుండి 800 సంవత్సరము క్రీస్తు పూర్వము రాయబడింది. ఆమోసే రాశారు 780 నుండి 754. ఒబదియా అనే ప్రవక్త ఆయన ద్వారా 586 నుండి 584 వరకు రాశారు. యోనా రాయబడింది కూడా యోనా ద్వారానే 785లో రాశారు. తర్వాత మీకా 750 నుండి 700 వరకు రాశారు, రాయబడింది మీకా ద్వారానే. నాహూం ద్వారా రాశారు 630 సంవత్సరంలో. తర్వాత హబకూక్ రాసింది హబకూకే 607 నుండి 606 వరకు. తర్వాత జెఫనయ రాసింది 630 నుండి 610. తర్వాత హగ్గై రాసింది 520 సంవత్సరంలో. జకరయ్య కూడా ప్రవచన పుస్తకము జకరయ్య రాశారు 520 నుండి 516. దాని గురించి అంత కూడా ప్రవచనాల గురించి అంత కూడా చాలా ఉన్నాయి దాంట్లో. తర్వాత మలాకి రాశారు 400 సంవత్సరం వరకు. 400 సంవత్సరంలో అది రాయబడింది. సో మలాకి ఈజ్ లాస్ట్ 400. సో 400 సంవత్సరం నుండి మరి మొదటి శతాబ్దం క్రీస్తు వచ్చిన తర్వాతనే మళ్ళీ దేవుని వాక్యము బయలుపరచబడింది అనమాట. సో అంతవరకు ఇట్స్ కాల్డ్ డార్క్ పీరియడ్ అనమాట. అప్పుడు దేవుని వాక్యం లేని బయటికి రాలేదనమాట. ఆ సమయంలో ఏ పుస్తకాలు కూడా లేదు. బట్ వీ హ్యావ్ సర్టన్ బుక్స్ లైక్ మ్యాకబీస్ 1, మ్యాకబీస్ 2 అని. కానీ అది బైబిల్లో మనకు రాలేదు. అది అంత ఇంపార్టెంట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అనమాట. క్యానోనికల్ దాంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కొన్ని పుస్తకాలు. కానీ ఇంతవరకే మలాకి వరకు, అంటే అక్కడ నుండి 400 సంవత్సరం వరకు, అంటే యేసుక్రీస్తు వచ్చినప్పటి నుండే కదా మనకు నూతన నిబంధన. మరి AD అనేది క్రీస్తు శతాబ్దం అనేది స్టార్ట్ అయింది. మనకు యేసుప్రభు వచ్చినప్పుడు ఏమైంది, మన క్యాలెండరే మారిపోయింది. మన జీవితం కూడా క్రీస్తు మన జీవితంలో వచ్చిన తర్వాత క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని చెప్తారంట. క్రీస్తు శకం అని చెప్తారు. సో మన పాత జీవితం పోయి నూతన జీవితం మన జీవితంలో వచ్చినప్పుడు క్రీస్తు శకం అంటే అది క్రీస్తు ఎప్పుడు జీవిస్తున్నాడు. ఆయన వచ్చారు, మరణించారు, తిరిగి లేచారు, ఇప్పుడు సదాకాలం జీవిస్తున్నారు. అందుకనే క్రీస్తు శకం అంటారు. కానీ పాత నిబంధన ఏమంటే క్రీస్తు పూర్వం అని చెప్తారనమాట. సో ఈ పీరియడ్ మలాకి తర్వాత 400 years ఎలాంటి వాక్యము మనకు దొరకలేదు. తర్వాత నూతన నిబంధనలో మనము చూద్దాం. నూతన నిబంధనలో మాథ్యూ ఫస్ట్, మత్తయి సువార్త. ఆ ప్లేస్ మనకు తెలియదు, కానీ ఏ టైంలో అంటే 60 నుండి 70 సంవత్సరం. దట్ ఈస్ దిస్ AD క్రీస్తు శకంలో. ఇదంతా కూడా AD, నూతన నిబంధన అంతా కూడా AD అనమాట. సో 60 to 70 ఆ పీరియడ్లో జరిగింది. తర్వాత మార్కు రాసింది మార్కే. అది ఎక్కడ రాశారంటే రోమ్లో రాశారు. రోమ్లో రాశారు. అది 57 నుండి 68 వరకు అని చెప్తారనమాట. తర్వాత లూక్ థర్డ్ వన్, అది రోమ్లో రాశారు 63 నుండి 68. తర్వాత యోహాన్ రాసిన సువార్త యోహానే రాశారు. ఎఫెసస్లో రాశారు 9 నుండి 96 వరకు రాయబడి ఉంది. తర్వాత రోమాకు రాసిన
పౌలు రాసిన పత్రికలు. సో అది ఎవరి ద్వారా రాయబడింది? పౌలు ద్వారా రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక అది కొరింథులో రాయబడినాయి. 58 సంవత్సరంలో రాయబడింది అనమాట. మొదటి కొరింథీ ఉంది కదా, మొదటి కొరింథీ ఎక్కడ రాశారంటే అది కూడా పౌలు ద్వారా రాయబడింది. ఎఫెసస్లో రాయబడింది. అది 59వ సంవత్సరంలో రాయబడింది. తర్వాత రెండో కొరింథీ అది కూడా పౌలు ద్వారానే ఫిలిప్పైలో రాయబడింది అనమాట. అది 60 సంవత్సరంలో రాయబడింది. సో గలేతీయులకు రాసిన పత్రిక ఎక్కడ పౌలు ద్వారా రాయబడింది, కొరింథీలో రాయబడింది. 60 సంవత్సరంలో లేకుంటే 57లో కూడా ఉండవచ్చు అని చెప్తున్నారనమాట. తర్వాత ఎఫెసీకి రాసిన పత్రిక అది రోమన్ ప్రిజన్లో పౌలు ద్వారా రాయబడింది. అదే ఆయన అప్పుడు బంధింపబడి ఉన్నారు. ఆయన సరచాల్లో ఉన్నప్పుడు ఆయన రాశారనమాట. ఎవరి కొరకు? ఎఫిషియన్స్ కొరకు రాశారు. అది 62, 63 ఆ పీరియడ్లో ఆయన రాశారనమాట. ఫిలిపియన్స్కి రాసింది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఉంది కదా, అది కూడా రోమా చెరచాలలోనే ఆయన అది కూడా రాశారు. ఆయన ప్రభు వాక్యం కొరకు, ఆయన సువార్త కొరకు ఆయనని ఏం చేశారో బంధించారనమాట పౌల్ని. అప్పుడు ఆయన రోమా చెరచాల్లో ఉన్నప్పుడు ఆయన రాశారు. ఫిలిపియన్స్ కూడా అది కూడా అదే పీరియడ్లో 62, 63. అలాగే కొలొస్సీలకు రాసిన పత్రిక కూడా అదే ప్రిజన్లోనే ఉన్నప్పుడే, రోమా చెరచాల్లో ఉన్నప్పుడు ఆయన రాశారు 62, 63లో. తర్వాత మొదటి దశలోని, రెండో దశలోని, ఇవి రెండు కూడా కొరింథీలో రాయబడింది. మొదటి దశలోని 52 సంవత్సరంలో, మరి రెండో దశలోని 52 నుండి 53 సంవత్సరాల వరకు అని చెప్తారనమాట. తర్వాత మొదటి తిమోతి పౌలు రాసిందే మెసడోనియాలో రాశారు, 65లో రాశారనమాట. రెండో తిమోతి కూడా పౌలు ద్వారానే రాయబడింది, రోమ్ ప్రిజన్లో. అది కూడా ఎక్కడ? రోమా చెరచాలనే రాయబడింది. అది 67లో రాయబడింది అనమాట. తర్వాత తీతు కూడా పౌలు ద్వారా రాయబడింది. నికోపోలిస్లో రాశారు ఆయన, 55వ సంవత్సరంలో రాయబడింది. సో ఫిలమెన్ ఎక్కడంటే అది కూడా రోమా చెరచాలనే రాయబడింది. అది కూడా 62 నుండి 63 సంవత్సరంలో రాయబడింది అనమాట. తర్వాత హిబ్రూలకు రాసిన పత్రిక అది పౌలు ద్వారా రాయబడి ఉండొచ్చు అని చాలామంది అనుకుంటున్నారు, బట్ వీ డు నాట్ నో. సో అది కూడా రోమ్లోనే రాయబడి ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. సో అది 64వ సంవత్సరంలో రాయబడింది. తర్వాత యాకోబు రాశారు. అది ఎక్కడ రాశారని తెలియదు, కానీ 60వ సంవత్సరంలో రాసి ఉండొచ్చు, లేకపోతే 45 సంవత్సరాల్లో రాయబడి ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ఇదంతా కూడా మొదటి శతాబ్దంలోనే రాశారనమాట. మొదటి పేతురు రాశారు, బబిలోన్లో రాశారు 60 సంవత్సరంలో. తర్వాత రెండో పేతురు కూడా పేతురువే రాశారు, అది కూడా బబిలోన్లో రాశారు 60వ సంవత్సరంలో. మొదటి యోహాను ఎన్ని బుక్స్ రాశారు? ఇక్కడ టోటలీ 5 బుక్స్ రాశారు కదా. యోహాను, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, ఈ 3 కూడా రాశారు. తర్వాత ప్రకటన గ్రంథం రాశారు. ఇంకా యోహాన్, అది ఒక సువార్త కూడా ఉంది, యోహాన్ రాసిన సువార్త. సో మొదటి 2, 3 యోహాను ఎఫెసస్లో రాశారు యోహాన్, అది 90వ సంవత్సరంలో రాయబడింది. తర్వాత జూడ్, అది యూదా రాశారు, ఆయన జెరూసలేంలో రాసి ఉండొచ్చు అని చెప్తారనమాట. అది 66వ సంవత్సరంలో రాశారు. సో లాస్ట్కి రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథం. ఆ ప్రకటన గ్రంథము మరి అది కూడా యోహాన్ ద్వారానే పత్మోస్ దీంట్లో ఐలాండ్లో అది రాయబడింది అనమాట. సో అది 96వ సంవత్సరంలో రాయబడింది. 96 వరకు బైబిల్ మనకు ఉంది. అంటే మొదటి శతాబ్దంలో ఇదంతా కూడా జరిగిందనమాట. మొదటి శతాబ్దం అంటే దీస్ ఆర్ ఆల్ వెరీ, అంటే యేసుక్రీస్తు మరణించిన తర్వాత వెరీ షార్ట్లీ, అంటే ఫస్ట్ అంటే యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యుల ద్వారాను, మరి ఆయనతో ఉన్న వాళ్ళ ద్వారాను, మరి పౌలు కూడా ఈజ్ ఆల్సో ఏ కంటెంపరీ ఆఫ్ జీసస్ ఓన్లీ ఆ పీరియడ్లే. కానీ ఆయన అప్పుడు రాలేదు అక్కడికి. కానీ తర్వాత మనం చూస్తే పౌలుని దేవుడు ఆయన దర్శనం ఇచ్చి ఆయన ఆయన పిలుపు ఆయనకు వచ్చింది. తర్వాత ఆయన ద్వారా కూడా ఇదంతా కూడా రాయబడినాయి అనమాట. సో ఈ విధంగా మరి నూతన నిబంధనలో ఈ పుస్తకాలన్నీ ఉన్నాయి. సో మీరు ఈ పుస్తకాలంతా కూడా మీరు ఏం చేయాలంటే మీరు కరెక్ట్గా బై హార్ట్ చేసుకోవాలా, వన్ ఆఫ్టర్ ది అదర్. సో మనకు ఎప్పుడైనా ఏదైనా చెప్తే దేవుని సేవకులు చెప్పినప్పుడు టక్కని మనం ఓపెన్ చేసుకొని మనం చదవడానికి వీలుంటుంది. సో దిస్ ఈజ్ ఓన్లీ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ ద బైబిల్.
సో ద కంటెంట్స్ అంత కూడా మనము తర్వాతకు వెళ్దాము. మనము ఇంతవరకు చాలా మటుకు చదివాము. సో ఈ డేట్స్ అన్నీ కూడా ఏంటంటే ఇది అప్రాక్సిమేట్గా కొంచెం ఇటు అటు ఉండడానికి వీలు ఉంటుంది, బికాస్ ఇట్స్ వెరీ ఓల్డ్. సో దెర్ మే బీ సమ్ డిఫరెన్సెస్. సో ఇదంతా కూడా మరి మనం చెప్పాం కదా, ఇదంతా కూడా ఏజ్ వైజ్గా మనము పూర్తిగా క్రానాలజికల్ కాదు. ఇది క్రానాలజికల్ అంటే అకార్డింగ్ టు ద పీరియడ్ కాదు, కానీ మన బైబిల్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే మనకు ఇవ్వబడింది అనమాట. సో బైబిల్లో ఉన్నట్టే మనం కూడా ఇక్కడ మనం చదువుకుంటున్నాం. సో ఈ విధంగా వేరెవర్ మరి మనకు కొన్ని తెలియనిది కూడా ఉన్నాయి, అలాంటివి మనము అలాగే మనం అనుకోవాలి. కొన్ని థింగ్స్ని మనము ఇది ఉండొచ్చు అని చెప్తున్నారు. సో దట్ ఈస్ ద థింగ్స్ అన్నమాట. సో ఈ విధంగా మనకు బైబిల్లో ఏం దొరుకుతుంది, విభజనలు మనకు దొరుకుతున్నాయి. సో ఈ విధంగా మనము అంత కూడా ఓవరాల్ వ్యూని మనం చూసుకున్నాము. ఇప్పుడు మనమందరం కూడా మీరందరూ కూడా ఏం చేయబోతున్నారు, దేవుని వాక్యాన్ని మంచిగా చదువుకోవాలి, మరి దాన్ని సారాంశం ఏంటో మనం నేర్చుకోవాలి, మరి మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఇప్పుడు చెప్పినట్లు మరి దేవుని వాక్యం దేవుడు ఏమంటున్నాడు, నా వాక్యము అగ్ని లాంటిది కాదా, నా వాక్యము సుత్తి లాంటిది కాదా, బండల్ని బద్దలు చేయు సుత్తి లాంటిది కాదా అని దేవుడు చెప్తున్నాడు. సో దేవుని వాక్యానికి చాలా మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇప్పుడు నుండే మీరు బైబిల్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు మంచిగా చదువుకుంటే మీరు గొప్ప సేవకులుగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దుతాడు. సో మీ ద్వారా దేవుడు ఈ లోకాన్ని కూడా దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తారనమాట. కాబట్టి మీరందరూ కూడా చదువుకుంటారని నమ్ముచున్నాను. మరి దీనికి క్వశ్చన్ ఆన్సర్స్ అని కూడా మీరు రాసుకోండి. అంత కూడా మరి చార్ట్ లాగా ఒకటి చేయండి. ఈ విధంగా మరి అంత కూడా మనం బై హార్ట్ చేసుకోవాలి. సో ఆ విధంగా చేసుకుంటే మనకు ఆత్మీయంగా మనకు ఎంతో మేలు జరుగుతుంది అన్నమాట. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దేవా పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. ఈ విధంగా ప్రభా నాయన మీ సన్నిధిలో నాయన బైబిల్ గురించిన మీ పరిశుద్ధమైన వాక్యం గురించిన విషయాలను కూడా మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరికే మీకు స్తోత్రములు తండ్రి. నాయన ఈ లోకంలో మేము ఎన్నో చదువుకుంటున్నాం, కానీ నాయన మీ వాక్యం చదువుకోవడం ద్వారా మనకు ఆత్మీయంగాను మరి అన్ని విధాలను కూడా మనకు ఆశీర్వాదం దొరుకుతుంది. కాబట్టి నాయన మీ వాక్యాన్ని చదువుకొని నాయన దాని ప్రకారం మేము ప్రభా జీవిస్తే ప్రభా నాయన మేము ఎంతో నాయన జ్ఞానవంతులుగా మేము ఉంటామని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఆ విధంగా మేము జీవించగలగడానికి ప్రభా నాయన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఇదంతా చదువుకొని ప్రభా నాయన అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ప్రభా వర్ధిల్లడానికి మీ కృపని గ్రహించమని నాయన, అన్ని బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని మీకే మహిమ యుగాది ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.